ఏమండి దీనివల్ల బలేది ఎవరు? సాదాసీదా సామాన్ మ్యాన్. ఇప్పుడు మోడీ గారికని కాదు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం కాదు. దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? మనమే కదా. మిలిటరీలో ఉండేది కూడా మనుషులే కదా. వారు ఇబ్బంది పడతారు, వీరు ఇబ్బంది పడతారు, అన్ని రకాల ఇబ్బంది పడతారు కదా. ఇది కరెక్ట్ కాదండి. మనకి ఒక దేశానికి పాలించేటువంటి రాజు మరో దేశస్తుడికి మనం బలవపడటం ఏంటి? ఒకటి వేరే దేశస్తుడి యొక్క మాటలు మనం విని యుద్ధం ఆపడం ఏంటి? అక్కడ భయమా? అంటే వేరే దేశం నుంచి కూడా మనకు సహాయ సహకారాలు ఉన్నాయి కదా. ఆ దేశస్తుడు మన మీద యుద్ధంకి వస్తే ఎవడు సపోర్ట్ చేస్తాడు? పాకిస్తాన్ చేస్తప్పుడు, లేదా ఆఫ్ఘనిస్తాన్ చేస్తుందా, దుబాయ్ చేస్తుందా? ఇప్పుడు ఇంకో దేశం నుంచి సహాయం అందకపోతే ఏ దేశం, ఒక దేశం నుంచి ఒక దేశానికి ఖచ్చితంగా సహాయం తీసుకుంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక దేశం మనకు సహాయం అందిస్తున్నప్పుడు ఆ దేశం చెప్పిన మాట కూడా మనం వినాలి కదా, కొన్నిటికి కట్టుబడి ఉండాలి అనేది ఉంటది కదా. ఇక్కడ మేజర్ ఏం లేదండి. ఇప్పుడు మోడీ గారికి ట్రంప్ చెప్పారా, అమెరికా దేశస్తులు చెప్పారా, లేకపోతే వేరే దేశాలు చెప్పారా? కాదు. యుద్ధం ప్రకటించినప్పుడు పాకిస్తాన్ ఒకటే ఉంది. ఏదో చేద్దామని చెప్పి యుద్ధం స్టార్ట్ చేశాం. యుద్ధం స్టార్ట్ చేస్తే మంచి తరుణం కాదు కాబట్టి యుద్ధం స్టార్ట్ చేశారు. ఏదో తెలియచేయాలని చేశారు. పాకిస్తాన్కి యుద్ధం మొదలైన తర్వాత టర్కీ దేశం వారికి సపోర్ట్ వచ్చింది. టర్కీ దేశం వారికి సపోర్ట్ ఉంది అని వారికి ముందుగా తెలుసు కాబట్టే యుద్ధం చేసుకోండి అని ప్రకటించారు. ఇక్కడ మనం గమనించకపోవడానికి కారణం ఇది. యుద్ధం జరగడం తర్వాత టర్కీ దేశం ఎప్పుడైతే వారికి సపోర్ట్ చేసిందో మన భారతదేశం తగ్గడం జరిగింది. దాంతో పాటు టర్కీ అనేది ఏదే దేశం ఉందో టర్కీ నుంచి చాలా వస్తువులు విదేశాలకు వెళ్ళేదానికి అమెరికాలో చాలా సేల్స్ ఉండేటువంటి వస్తువులు ఉన్నాయి. అందులో ఒకటి టర్కీ, రెండోది చైనా. ఈ రెండు దేశాలు అమెరికాకి చాలా అవసరం. ఈ రెండు దేశాల యొక్క బలం కావాలి, ఈ రెండు దేశాల యొక్క సంపద కావాలి, ఈ రెండు దేశాల పని వాళ్ళు కావాలి అమెరికాకి. కాబట్టి వాళ్ళ ఒక బలత్మరణం కాకుండా వీరి యొక్క బలవంతంగా ఈ టర్కీ, ఈ యొక్క చైనా, ఈ రెండు బలవంతంగా వాళ్ళని నొప్పిస్తారు. అప్పుడు ట్రంప్ ఈయనకి చెప్పాలి. ఇక్కడ కారణం క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు ఆ దేశస్తుల నుంచి ఆ దేశంలో వనరులు ఏవైతే ఉన్నాయో అవి విదేశాల్లో ఒకటైనటువంటి అమెరికాకి అవసరం. ఇప్పుడు ట్రంప్ కి ఆ రెండు దేశస్తులు ఆపిస్తే ప్రాబ్లం అయింది. వనరులు సృష్టికర్త అయిపోతుంది. వారికి బిజినెస్ అనేది రాదు, వారికి వనరులు అనేది రాదు, వారికి డాలర్ వాల్యూ పలిపోతుంది. అందుకోసం చెప్పేసి అని ట్రంప్ ఏం చేశాడంటే మోడీ గారికి సమర్థించారు. సమర్థించారు. ఇప్పుడు ఇంతటితో ఆగిపోతుందా, మళ్ళీ తిరగబడే అవకాశం ఉందా? ఇంతటితో యుద్ధం ఆగితే మాత్రం భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి సూచనలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. మరి యుద్ధం మొదలుపెట్టి అంటే యుద్ధం కొనసాగించినా గానీ ప్రమాదమే కదా. యుద్ధం కొనసాగిస్తే ప్రమాదం ఉంటుంది, కానీ అది యుద్ధం చేసామనే ఒక సానుభూతి అయినా ఉంటుంది. యుద్ధం చేసామనే ఒక అంటే వీర సైనికుడు అంటారు చూసారా, యుద్ధం చేసి మరణించడం అది గొప్ప లక్షణం అవుతుంది. మొదలు పెట్టకుండా ఉండాలి, లేకపోతే మొదలు పెట్టి ఆపకుండా ఉండాలి. ఒకవేళ యుద్ధం కొనసాగిస్తే విజయం సాధించేంత ఇది ఉందా భారతదేశం? ఉంటుంది, కానీ విదేశాల నుంచి కూడా యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది నేపాల్ అది చైనా కావచ్చు, మరి లేకపోతే అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కూడా మన దేశం మీద దాడి చేసేటువంటి ఒక తత్వం ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం రాసి పెట్టుకోవాలి, అందరూ రాసి పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే యుద్ధం అవుతుంది మాత్రం ఇప్పుడు ఏవైతే పాలిస్తున్నటువంటి పార్టీస్ ఉన్నాయో వీరికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి విధానం ఏర్పడుతుంది. పార్టీస్ కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఓటు కూడా పడనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అందులో ఉత్తరాదిలోనే ఓట్లు పడవు. ఎందుకంటే తాలిబాన్స్ కానీ ఉగ్రవాదులు కానీ ఇలాంటి అందరికి సిట్టింగ్ ఇచ్చేటువంటి ప్లేసెస్ అన్నా కూడా మన భారతదేశంలో ఉత్తరాదిలోని మాత్రమే కనిపిస్తుంది. ఆ దేశాలు కావాలంటే కూడా మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్ కూడా మోసం చెప్పండి, గుజరాత్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో ఒక్క ఓటు కూడా పడదు. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. యుద్ధం జరిగిందా ఖచ్చితంగా పార్టీలు అయితే రావు. పార్టీలో ఉండేటువంటి పెద్ద తలకాయలకు కూడా ప్రమాదకరమైనటువంటి ఇది వాతావరణం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అండి. ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ మనం యుద్ధం కొనసాగిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్కి ఏం కాదండి, వాళ్ళకి వాల్యూస్ ఉండవు కాబట్టి ఒక్కరున్నా కూడా తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఒక్కరున్నా సరే 10 మందిని తీసుకుపోతారు. వారి తత్వమే అది, వారి ఆహారమే ఇది. వారి తత్వం ఏంటంటే ఒక్క ఉగ్రవాది ఉన్నా, ఒక్క చిన్న చీమ టమకాయ ఉన్నా కూడా దాంతో 10 మందిని తీసుకెళ్లిన తత్వం వారిది ఖచ్చితంగా. వారు ఒక్కరు కూడా మిగలకూడదు. మిగిలారా మనం బలి.
బలి అది హైదరాబాద్ అవుతుందా, బెంగళూరు అవుతుందా, చెన్నై అవుతుందా తెలియదు. తెలీదు. మనకి మొత్తానికి దృష్టి ఒక సైడ్ చూపిస్తారు, ఒక సైడ్ వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ప్రతిరోజు ప్రాణ భయంతో బ్రతకాల్సిందే. ఖచ్చితంగా చెప్తున్న భారతీయులకి, మనం కూడా భారతీయులం కాబట్టి అది ప్రాణ భయంతో ఉండాల్సిందే. ఖచ్చితంగా మరి ఇదంతా పోవాలంటే ఏం చేయాలి? యుద్ధం ఆపాలి, లేదా యుద్ధం చేయకుండా ఉండాలి. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఆపకూడదు. ఇప్పుడు చేయాల్సిన యుద్ధం, వేరే ఆప్షన్ లేదు, అవకాశం లేదు, ఏం లేదు. ఆ దేశస్థుడు చెప్పాడు, ఈ దేశస్థుడు చెప్పాడు, ఆ మోడీ చెప్పి అతను ఎవరు ప్రధానమంత్రి చెప్పారు, ట్రంప్ గారు చెప్పారు. ఇవన్నీ కాకుండా మన భారతదేశంలో మన సలహాల మేరకి మనం ఏం చేస్తే సరిగా ఉంటుంది, ఏ దేశానికి ఏం చేయాలి అని చెప్పేసి మనమే చేయాలి, అంతే. వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆపడానికి కానీ, లేదా ఒకవేళ యుద్ధం కొనసాగించిన విజయం సాధించాలంటే గానీ ఏదైనా పూజలు గానీ ఏదైనా చేయాలంటే అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగం చేయాల్సిందే ఖచ్చితంగా. ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వారందరూ కూడా ఈ దేశాన్ని కాపాడాలి, దేశం మనది, మన ఇల్లు లాంటిది, దీన్ని కాపాడుకోవాల్సిందే అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒంటిపూట భోజనం చేయాల్సిందే. ఒంటిపూట భోజనం చేయాల్సిందే, నేల పడక చేయాల్సిందే. కుబేరునికి మొక్కుకుంటే చాలా మంచిది, కుంభకర్ణుడికి మొక్కుకుంటే చాలా మంచిది. ఈ సందర్భంగా కుంభకర్ణుడికి కుబేరుడికి మొక్కుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వారిద్దరు రాజులుగా ఉన్నారు, వీరి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి 18వ తారీఖున, మే 18వ తారీఖున రాహుకేతులు మారుతున్నారు, మే 15వ తారీఖున గురువు మారుతున్నారు. ఈ 3 గ్రహాల మారడానికి సూచనగా భారతదేశానికి కొంతమేర అశుభం అయితే జరిగేదైతే కనపడుతుంది. అవి పెద్ద తలకాయలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, ఇలాంటి తాలిబాన్స్ ఉగ్రవాదుల నుంచి, వేరే దేశాల నుంచి మనకి నష్టం కావచ్చు, కానీ ఖచ్చితంగా అయితే కనపడుతుంది. మనం ఏదో నెమ్మదిగా ఉండేసి యుద్ధాన్ని గెలిచాము అని చెప్పేసి మీసాలు రువ్వుకునేటువంటి తత్వం అయితే కనపడట్లేదు, ఖచ్చితంగా లేదండి. భారతదేశానికి ముప్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకొక టెక్నాలజీ ఒకటి ఉంది పాకిస్తాన్లో, హ్యాక్ చేయడం, ఫ్లైట్ ని హ్యాక్ చేసే విధానం వారికి అబ్బాస్ అనే ఒక యాప్ లో ఉంటుంది వారి దాంట్లో. సో వారికి కొన్ని రకాలటువంటి వాటిలో ఉంటాయి. వాటిలో కొన్ని రకాల సైట్స్ లో ఫ్లైట్ ని వారు ట్రాక్ చేస్తారు, అంటే ఫ్లైట్ కనపడకుండా చేసేయచ్చు వారు. అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి భారతదేశం ముఖ్యంగా గమనించుకోవాలి. ఇవన్నీ కూడా వారికి జాగ్రత్త కోసం చెప్తున్నాను, ఏదో నేను వెళ్ళొచ్చానని కాదు, వారికి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చెప్తా ఉన్నా. ఫ్లైట్స్ హ్యాక్ అవుతాయి, యుద్ధ వాతావరణానికి వెళ్ళిపోతాయి, ఫ్లైట్స్ కనపడవు. మనం ఎక్కడైతే నీరు ఆపామో అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి. వారికి నీళ్లు ఆపేసాం కదా, అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి. ఆ నీరు పనికి రకం చేస్తారు. ప్రతిరోజు పాయిజన్ ఉంటుంది చూసారా, ఆ పాయిజన్ టైప్ లో మనం భారతదేశానికి ఎగబడతారు. సో ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తానీ వారు కావచ్చు, ఇంకొక దేశస్తులు కావచ్చు, భారతదేశంలో వనరుల కోసం వచ్చేసి బ్రతికేటువంటి వాళ్ళని పొట్ట చేతి పట్టుకొని వచ్చి బతికేంటి వారికి భారతదేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే వారికి ఫుడ్ పెట్టడం. మన సాంప్రదాయం ఏంటంటే వారిని హింసించకపోవడం, మనిషిగా గుర్తించడం. అందులోనూ కొంతమందికి భారతీయులకు కూడా వనరు కల్పించేసి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి పాకిస్తానీ ఉన్నాయి. మన భారతీయులు కూడా పాకిస్తాన్ మీదకి చాలా మంది వెళ్ళి బ్రతుకుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఇంకో గొప్ప విషయం ఉంది, లవలు కుశలు ఉంటారు, రాములు శ్రీరాముని యొక్క బిడ్డలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.